ప్రేమ పేరుతో పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటే ఆస్తిలో ఆహ్, హక్కు ఉంటుందా? సి చట్టం ఏం చెప్తుంది? ఒకటండి. చట్ట ప్రకారంగా తల్లిదండ్రులు బతికున్నంత కాలం వరకు ఏ పిల్లవాడికి మేజర్ అయిపోయిన తర్వాత ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఓహ్! పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వాళ్ళు మెజారిటీ తీరిపోయినంత వరకు చూసుకునే బాధ్యత తల్లిదండ్రులది. అయితే పిల్లవాడు చదువుకుంటున్నప్పుడు తల్లిదండ్రుల మోరల్ అండ్ ఎథికల్ అండ్ న్యాచురల్ ఫైనాన్స్. రెస్పాన్సిబిలిటీ కాబట్టి సమ్ ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం అనేది యూజువల్గా మన సొసైటీలో ఉన్న ఒక ఆనవాయితీ కాబట్టి దాన్ని కొనసాగించుకోవచ్చు. ఆఫ్టర్ దాట్ వాళ్ళ 20-21 అయిపోయింది, జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా పేరెంట్స్ చూసుకోవాలి, ఆస్తులు ఇవ్వాలనేది మన చట్టంలో ఎక్కడ లేదు. అయితే తల్లిదండ్రులు విల్లు రాసో, లేకపోతే పూర్వీకులు విల్లు రాసో, లేకపోతే తల్లిదండ్రులు లేకపోతే బంధువులు పూర్వీకులు చనిపోయిన తర్వాత ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉంటారో సక్సెసర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఆస్తి మీద హక్కు అనేది వస్తుంది. అది ఈక్వల్గా అంటే వస్తుంది. వారసత్వంగా వచ్చిన ఆస్తిలో భాగం ఉంటుందా? ఎస్ అది దాన్ని ఈక్వల్గా వస్తుంది. యెస్. అది ఎప్పుడు తదనంతరం వస్తుంది తప్ప వాళ్ళు బతుకున్నంత కాలం వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది అనుకుంటుంటారు తాతల ఆస్తి మనోడికి హక్కు ఉంటుంది, మనోడికి ఎవరు, అదంతా జస్ట్ ఊరికి ఇల్యూజన్స్లో Oh. సొసైటీలో నచ్చింది తప్ప తాత ఆస్తి మనోడికి ఎప్పుడు హక్కు వస్తుంది, నాన్నకు హక్కు తర్వాత మనోడికి వస్తుంది తప్ప నాన్నకు లేకుండా అంటే కొడుకు లేకుండా Bypass డైరెక్ట్గా చేసి- బైపాస్ చేసి రాదు. అబ్సల్యూట్లీ రాదు. రాంగ్ అది అసలు సొసైటీలో ఉన్న రాంగ్ నోషన్ అది. అది కాస్త చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది అని బిగ్ రాంగ్ అనుకుంటున్నాను. నోషన్ అండి అది సొసైటీలో నిజం చెప్పాలంటే. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి Hmm. మోసం చేస్తే Hmm. అలాంటి వాళ్ళకి ఈ చట్టపరంగా ఎలాంటి రైట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి శిక్షలు ఉన్నాయి? 2 థింగ్స్ చూసుకోవాలి మనము. కొంతమంది ఏమనుకుంటున్నారు, ఇట్స్ చీటింగ్ అని అనుకుంటున్నారు. అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అని అసలు మోసం అనే దగ్గర ఒక కాంట్రాక్ట్. మ్యారేజ్ ఇట్ ఈజ్ ఏ సోషల్ కాంట్రాక్ట్ అండి. సోషల్ కాంట్రాక్ట్లో ఇప్పుడు పెళ్ళయి విడిపోయేదానికంటే పెళ్లికి ముందు వాళ్ళు అర్థం చేసుకొని విడిపోవడం అనేది చాలా బెటర్. అర్థం చేసుకొని విడిపోవడం వేరు, మోసం చేసి వాడుకొని వదిలేయడం వేరు కదా. నేను ఇక్కడికే వస్తున్నాను. మోసము అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, విడిపోవడం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వదిలేయడం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, వాడుకోవడం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది. వాడుకోవడం అంటే కొందరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, ఇప్పుడు అబ్బాయి కూడా ఇంకో స్టాండ్కి వస్తాడు. ఇప్పుడు అమ్మాయిని నేను సెక్సువల్గా వాడుకున్నాను అమ్మాయి క్లెయిమ్ చేస్తుందో, నేను అమ్మాయికి డబ్బులు పెట్టాను నన్ను కూడా డబ్బులు పరంగా వాడుకునింది అనేసి అబ్బాయి అంటాడు. అప్పుడు వీళ్ళిద్దరిది మోసాల కింద చూడాలా, దేని మోసం కింద చూడాలి, దేని మోసం కింద చూడకూడదు అనేది ఇట్స్ క్వశ్చన్. ఇది పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. ఎందుకు పెద్ద డిబేటబుల్ క్వశ్చన్ అంటున్నానంటే మనం కొన్ని సినిమాలు కూడా చూసాం, అమ్మాయిలు అబ్బాయిని ఏ విధంగా వాడుకుంటారు. ఈ రోజు వరకు Yes, కూడా it's true also. అమ్మాయిలు అబ్బాయిల దగ్గర ఏ విధంగా వాళ్ళ డబ్బుల గురించి వాడుకుంటారని మనం చూస్తున్నాం. ఎందుకు ఇక్కడ అబ్బాయిని ఎంత ప్రేమగా మాట్లాడితేనో, తీయగా మాట్లాడితేనో, అతనితో మంచిగా ఉంటేనో అతను అన్ని చూసుకుంటాడు అనేది ఒక ఎవ్వరికి అవునన్నా కాదన్నా సైకలాజికల్గా ఉన్న ఒక సెగ్మెంట్. అది ఆదరణ అంటలేదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది, ఇప్పుడు అబ్బాయి మోసం చేశాడని చెప్పేసి నేను కేసు దేనికోసం కేసు పెడుతుంది, ఈ అబ్బాయి ఏం సంపాదించకుండా రూపాయి కూడా డబ్బు లేకపోతే కేసు పెట్టిద్దాం. ఇప్పుడు దాకా అలాంటి కేసు ఒకటైనా ఉన్న చరిత్రలో లేదు. అబ్బాయి డబ్బులు ఉన్నవాడో, అబ్బాయి బాగా చదువుకున్నవాడో, అబ్బాయి ఎదుగుతాడు అనుకున్నవాడో, అబ్బాయి బాగా ఉన్నవాడో, ఇట్లాంటి సర్కమ్స్టెన్సెస్లో ఉన్న వాళ్ళు కేసులు పెట్టారు తప్ప ఏమీ లేకుండా ఈ ఆటో డ్రైవర్నో, రిక్షా డ్రైవర్నో ఎవరో ప్రేమించేసి వాళ్ళు మోసం చేసేసింటే పెళ్లి చేసుకుంటాను మోసం చెప్పిన కేసులో ఒకటి చూపించండి. కానీ ఆ లైన్లోనే అలాంటి సామాజిక పరిస్థితులు ఉన్న వాళ్ళే ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేస్తే దానికి ఏం చెప్తారు? నేను అదే అంటున్నాను. అక్కడ మీకు అసలు మోసం అనే కాన్సెప్ట్సే రావు. ఎందుకంటే ఈ మోసం అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది, మీకు అప్ లెవెల్స్ ఉన్నప్పుడు వస్తుంది, రైట్? ఈక్వల్ లెవెల్ ఉన్నప్పుడు మోసం అనేది ఎక్కడ వస్తుంది? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చెప్తాను మీకు. సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రేమించుకుంటున్నారు, లివింగ్ టుగెదర్ ఉంటున్నారు, విడిపోతున్నారు. మోసం అనే కాన్సెప్ట్ ఎక్కడ వచ్చింది చెప్పండి? ఎందుకు వాళ్ళ దగ్గర మోసం అనేది రావట్లేదు? రీజన్ ఏంటంటే వాళ్ళు సేమ్ లెవెల్స్, దే కెన్ ఫైండ్ ఈజీలీ. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఈ అమ్మాయికి సపోజ్ ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకున్న ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసింది అనుకోండి. సపోజ్ వాళ్ళు నిజంగా ప్రామిస్ చేసుకున్నారో లేదో మీకు తెలీదు, నాకు తెలీదు, వాళ్ళకు తెలీదు. ఇప్పుడు ఈ అమ్మాయి అతన్ని ఎందుకు ప్రేమించింది, ఏ విధంగా అబ్బాయిని సెలెక్ట్ చేసుకునింది అంటే ఈ అమ్మాయి స్టేటస్ కంటే బెటర్మెంట్ ఉంది కాబట్టి 90% సొసైటీలో అమ్మాయిలు బెటర్మెంట్ ఉన్నవాడిని చూస్ చేసుకుంటారు కానీ అండర్ ప్రివిలేజ్లో ఉన్నవాడిని చూస్ చేసుకోరు కదా. సో ఇక్కడ తీసుకోవాల్సిన మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి మనం అంటే, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారు అనేది ఇట్ ఈస్ ఏ డిబేటబుల్ క్వశ్చన్. ఇది ఫ్యాక్చువల్ క్వశ్చన్. అమ్మాయి ప్రూవ్ చేయాలి. ఇప్పుడు సెక్సువల్ ఇంటర్ కోర్స్ ఉన్నంత మాత్రాన కన్సెంట్తో ఉన్న సెక్సువల్ ఇంటర్ కోర్స్ ప్రతి ఒక్కటి కూడా పెళ్లి వరకు దారి తీయాలని రూల్ ఏం లేదు. పెళ్లి వరకు దారి తీయచ్చు, దారి తీయకపోవచ్చు.
ఎందుకు పెళ్లి అనేది వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్. ఇప్పుడు సెక్సువల్ ఇంటర్కోర్స్ ఉంది, పెళ్లి చేసుకోవాలనుకున్న మాట వాస్తవమే. ఇప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోలేకపోతున్నారంటే దెర్ ఈజ్ అ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు అమ్మాయితో పెళ్లి చేసుకున్నా కూడా మెంటల్ హారాస్మెంట్, టార్చర్. ఇప్పుడు ఒక పెళ్లి అయిందని అనుకోండి, అజ్యూమ్ ఏ మూమెంట్, ఒకరోజు పెళ్లి చేసేసుకుంటాడు, రైట్? ఆ అమ్మాయి కేసు పెట్టింది, పెళ్లి చేసుకున్నారు, 1 year అయిపోయింది, ఇమీడియట్గా డైవర్స్ చేస్తాడు. ఎందుకు? బికాస్ ఇతను ఆ అమ్మాయితో బతకలేడు, ఆ అమ్మాయి ఇతనితో బతకలేదు. ఇక్కడ ఎథికల్గా, మోరల్గా, మెంటల్గా, సోషల్గా, ఫిజికల్గా అన్నీ కరెక్ట్గా ఉంటేనే లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు. మీరు ఫోర్స్ఫుల్గా ఒక వ్యక్తిని ఎన్ని రోజులు పెట్టుకుంటారు? అసలు చట్టం ఏం చెప్తుంది? నేను అక్కడికే వస్తాను. ఫోర్స్ఫుల్గా ఒక వ్యక్తిని ఎన్ని రోజులు పెట్టుకుంటారు? పెట్టుకోవడానికి లేదు. ఫోర్స్ఫుల్గా పెట్టుకున్నా అది బైండ్ ఓవర్ అవుతుంది కదా. అప్పుడు చట్టం ఏం చెప్తుంది? ఆర్టికల్ 21 అనేది ఎవరికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది కదా. మరి ఆ స్వేచ్ఛను ఎలా వైలేట్ చేస్తారు? ఏ చట్టమైనా రాజ్యాంగానికి లోబడే ఉంటుంది తప్ప రాజ్యాంగానికి మించి అయితే ఎప్పుడు ఏ చట్టం ఉండదు. కాబట్టి చీటింగ్ కేసులు పెడుతున్నారు, కానీ వాస్తవంగా ఆ చీటింగ్ కేసులు నిలబడవు. ఎందుకు నిలబడవు అంటే, పెళ్లి చేసుకుంటాను అనేది ఇట్ ఈస్ అ సోషల్ కాంట్రాక్ట్. ఇట్ మే బీ ఆర్ మే నాట్ బీ. చేసుకోనంత వరకు నీకు ఎలాంటి చట్టం ప్రొటెక్షన్ ఉండదు. చేసుకున్న తర్వాత నీకు మ్యారేజ్ యాక్ట్ అనేది ప్రొటెక్షన్ వస్తుంది. అంతవరకు ఐపీసీ మీద 420 అసలు చీటింగ్ అనేది అప్లై అవ్వదు. కాబట్టి దీనికి చట్టం అనేది లేదు. చట్టం లేదు కాబట్టే ఇండియన్ పీనల్ కోడ్, లేకపోతే ఇప్పుడు భారతీయ న్యాయ సంహితను మనం తీసుకొచ్చి మోసం అనేదాన్ని అక్కడ మనం చూపిస్తాం. మోసం ఏంటి అంటే, నమ్మించాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, చేసుకోలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు చాలా సంబంధాలు చూస్తాం మనము. ఇప్పుడు మ్యాచెస్కి వెళ్తాము, మ్యాచెస్ చూసుకున్నాము, చూసుకున్న తర్వాత తాంబూలాలు పుచ్చుకుంటారు, ఎంగేజ్మెంట్ అవుతుంది, వద్దంటే క్యాన్సిల్ చేసుకుంటారు. మరి దాని మీద చీటింగ్ కంప్లైంట్ పెట్టచ్చు కదా ఎంటర్ ఫ్యామిలీ. మరి ఎందుకు పెట్టట్లేదు? ఇక్కడైతే పెట్టట్లేదు, ఇక్కడైతే పెడుతున్నారు అనేది అది ఒక పెద్ద డిబేటబుల్ అయిపోయింది. కాకపోతే కంప్లైంట్ ఇస్తున్నారు, కేసు అవుతున్నాయి, కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఆ ట్రయల్లో ఎక్కడ నిలబడట్లేదు, అక్విటల్ అయిపోతున్నాయి. రీజన్ ఏంటి అంటే, అవి 3-4 years నడిచేసరికి ఈ అమ్మాయి ఇంకొకటి పెళ్లి చేసుకుంటుంది, ఈ అబ్బాయి ఇంకొకరికి లైఫ్లో వెళ్ళిపోయి ఉంటారు. ఇట్స్ ఆల్ గాన్. ఇప్పుడు ఒక మైనర్ అబ్బాయి మైనర్ అయ్యి ఉండి అమ్మాయి మేజర్ అయ్యి ఉంటే ఇలాంటి వాటికి దెన్ అప్పుడు చట్టాలు ఉన్నాయి. పోక్సో అప్లైస్ ఇన్ డ్యూయల్ సైడ్, అమ్మాయికైనా అబ్బాయికైనా. అమ్మాయి మేజర్ ఉండి అబ్బాయి మైనర్ ఉన్నా కూడా పోక్సో ఇస్ అప్లైస్. అమ్మాయి మైనర్ ఉండి అబ్బాయి మేజర్ ఉన్నా పోక్సో అప్లైస్. సో ఇక్కడ చట్టం చెప్తుంది. ఎందుకంటే మైనర్ అమ్మాయిని నువ్వు మభ్యపెట్టి మోసం చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి లోబర్చుకోవడం అనేది తప్పు, చట్టరీత్యా నేరం. ఇట్స్ అ పనిషబుల్ అఫెన్స్. సో దేర్ఫోర్ యూ నాట్ అబెట్ దెమ్. నువ్వు ప్రొవోక్ చేయకూడదు. ఆ ప్రొవోక్ చేసి ఆ అమ్మాయిని, అంటే నేననేది అమ్మాయి మైనర్ అయ్యండి కాదు, అదే అబ్బాయి మైనర్ అయ్యండి, అమ్మాయి మేజర్ అమ్మాయి మేజర్ అయినా కూడా పోక్సో అప్లై అవుతుంది ఖచ్చితంగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్.